దేశవ్యాప్తంగా లోక్సభ రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 10 గంటల వరకు దేశవ్యాప్తంగా 14% పోలింగ్ నమోదైంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. గుడ్ మార్నింగ్ రాజేష్. దేశవ్యాప్తంగా ముఖ్యంగా 11 రాష్ట్రాల్లో ఒక కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే 17 లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సిన ఆస్కారం కూడా ఉంది. ప్రధానంగా శ్రీనగర్ నుంచి మొదలుకొని అయితే జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలుకొని పుదుచ్చేరి వరకు ముఖ్యంగా పలు రాష్ట్రాలు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల కోసం ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. ఆ దిశలోనే ఇప్పటికీ పోలింగ్ కూడా కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సిన అవకాశం కూడా ఉంది. అయితే కీలకంగా మాత్రం దాదాపుగా 15 కోట్ల మంది ఓటర్లు మాత్రం ఈరోజు జరుగుతున్నటువంటి 90 స్థానాలకు సంబంధించినటువంటి ఓటర్లు ఎన్నికల్లో నిలబడ్డటువంటి అభ్యర్థుల భవితవ్యాన్ని కూడా తేల్చినటువంటి అవకాశం కూడా ఉంది. కీలకంగా 7 దశల్లో సాగుతున్నటువంటి ఈ 17వ సార్వత్రిక లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం చాలా స్పష్టంగా ఈసీ ముందు నుంచి నిర్ణయం తీసుకుంది. మొదటి దశలో మాత్రం దాదాపు 14 కోట్ల మంది ఓటర్లు ఉంటే ఈ రెండో దశలో మాత్రం 15 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే దిశలో ఏర్పాటు కూడా చేసింది. అయితే అన్ని దిశల్లో కూడా దాదాపుగా 15 కోట్ల ఓటర్లు మించకుండా మాత్రం ఆ నిర్ణయాలు తీసుకుంటే మనం చెప్పుకోవచ్చు. ఇదే సందర్భంలో కూడా నియోజకవర్గాల సంఖ్య కూడా దాదాపుగా 91 నుంచి 97 మధ్య ఉండేటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంది. ఇక అదే కాకుండా తొలి దశలో కీలకంగా సమస్యాత్మకమైనటువంటి అంటే మావోయిస్టు కీలకమైనటువంటి ప్రాంతాలు, సున్నితమైనటువంటి ప్రాంతాలు, అతి సున్నితమైనటువంటి ప్రాంతాల విషయంలోనే ఎక్కువ దృష్టి సారించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం రెండో దశలో కీలకంగా దక్షిణాదికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి స్టేట్గా భావిస్తున్నటువంటి తమిళనాడుపైనే ఎక్కువ దృష్టి సారించినట్టుగా మనం చెప్పుకోవాలి. మొత్తంగా ఈరోజు జరిగేటువంటి మొత్తంగా 97 నియోజకవర్గాలు ఉంటే ఈరోజు మాత్రం 95 నియోజకవర్గాల్లో మాత్రమే ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొదటగా ఏదో తూర్పు త్రిపురకు సంబంధించినటువంటి అక్కడ తాజా పరిస్థితుల నేపథ్యంలో సంబంధించినటువంటి నియోజకవర్గాన్ని మూడో దశకు బదలాయించడం జరిగింది. ఇదే సందర్భంలో తమిళనాడులో వేలూరులో కీలకంగా పార్టీ ఆఫీసుల్లో అదేవిధంగా పోలీసుల చెకింగ్లో కూడా దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన బంగారం కావచ్చు, గోల్డ్ కావచ్చు, నగదు కావచ్చు, మద్యం కూడా దొరికినటువంటి నేపథ్యంలో ఆ వేలూరు నియోజకవర్గాన్ని కూడా ఈ సెకండ్ ఫేజ్ నుంచి కూడా తొలగించారు. ఈ దిశలో 90 నియోజకవర్గాలను మాత్రమే ఎన్నికలు కూడా జరుగుతున్నట్టు మనం చెప్పుకోవాలి. ఇక ఇందులో కీలకమైన వ్యక్తులు కూడా తమ భవితవ్యాన్ని తెలుసుకునే దిశలో బరిలో ఉన్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రులు జితేందర్ సింగ్, జుయల్ ఓరాం, సదానంద గౌడ, పొన్ రాధాకృష్ణన్, మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ, డిఎంకే నేతలు దయానిధి మారన్, రాజా కరిముని ఈ ప్రముఖుల్లో మాత్రం ఉన్నట్టుగా మనం చెప్పుకోవాల్సిన ఆస్కారం కూడా ఉంది. ముఖ్యంగా 1611 మంది అభ్యర్థులు ఈరోజు జరుగుతున్నటువంటి రెండో పోలింగ్లో మాత్రం తమ భవితవ్యాన్ని తెలుసుకున్నటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ దిశలోనే పూర్తి స్థాయిలో ఏదైతే సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చినటువంటి మొట్టికాయలు వేసినటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సైతం చాలా కీలకంగా ఈ రెండో దఫాను కూడా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం చెప్పుకోవాల్సిన ఆస్కారం కూడా ఉంది. ఇప్పటికే ఏదైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పలు పార్టీలపై కీలకమైన వ్యాఖ్యలు చేసినటువంటి వారికి ప్రచారంలో పాల్గొనే అవకాశం లేకుండా చేసినటువంటి ఈసీ మాత్రం ఈ రెండో ఫేజ్ ఎలక్షన్స్ మాత్రం అదే దృష్టిలో తీసుకున్నట్టుగా మనం చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే వేలూరు సంబంధించినటువంటి నియోజకవర్గాన్ని తప్పించడం కావచ్చు, తూర్పు త్రిపురకు సంబంధించినటువంటి నియోజకవర్గాన్ని తప్పించినట్టుగా మనం చెప్పుకోవాలి. ఇదే సందర్భంలో ఇటు కీలకంగా ఈ ఎలక్షన్ జరుగుతున్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ను కూడా సిద్ధం చేసి పూర్తి స్థాయిలో సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆధారాలు సేకరించే పనిలో కూడా ఉన్నట్టుగా మనం చెప్పుకోవాలి. ఈ దిశలోనే కొద్దిసేపటి క్రితమే ఏదైతే ముంబైకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతంలో మాత్రం ఫ్లయింగ్ స్క్వాడ్ దాదాపుగా 11 లక్షల రూపాయలని కూడా సీజ్ చేసింది. ఇంకా అదే కాకుండా పలు కీలక ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తులో నగదు దొరికినట్టుగా కూడా సమాచారం కూడా అందుతుంది. అయితే వీటిపై పూర్తి స్థాయి క్లారిటీ రావాల్సినటువంటి ఆస్కారం కూడా ఉంది. ఇక పోలింగ్ శాతానికి వర్షానికి వస్తే మాత్రం కీలకంగా ఉదయం శ్రీనగర్లో నుంచి ముఖ్యంగా ఉత్తరాది విషయానికి వస్తే మాత్రం శ్రీనగర్ అదేవిధంగా మిగతా ప్రాంతాలైనటువంటి యూపీతో పాటు పలు కీలక ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే పెద్ద ఎత్తున వృద్ధులు అదేవిధంగా మహిళలు యువత ఈ ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సిన ఆస్కారం కూడా ఉంది. ఫస్ట్ 2 గంటల్లో కీలకంగా చాలా ప్రాంతాల్లో దాదాపుగా చాలా రాష్ట్రాలు ఈ 11 రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో కూడా 10% కూడా దాటినట్టుగా తెలుస్తుంది. ఇక అత్యధికంగా బీహార్లో మాత్రం ఇప్పటికే అంటే లాస్ట్ 10 గంటలకు మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం మాత్రం 22% కూడా దాటినట్టుగా మాత్రం తాజా అప్డేట్స్ కూడా వస్తుంది. ఇంకా కీలకంగా ఇదే సందర్భం మణిపూర్లో 14.99%, తమిళనాడులో 13.48%, ఛత్తీస్గఢ్లో 13.4%, కర్ణాటకలో 7.5% మాత్రం ఇది 9 గంటల రిపోర్ట్స్ ఆధారంగా మనం తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంకా ఇదే సందర్భంలో చాలా కీలకమైనటువంటి ప్రాంతాల్లో కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకునే దిశలో పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ఓటర్లు కూడా బారులు తీరారు. ఇక ఇది కాకుండా పలు ప్రాంతాల్లో ఓటింగ్ మిషన్ కూడా మొరాయించినటువంటి పరిస్థితి కూడా ముఖ్యంగా సిల్చార్ అస్సాంకు సంబంధించిన సిల్చార్ ప్రాంతంలో మాత్రం వీవీప్యాట్లు రానటువంటి నేపథ్యంలో అక్కడ కొంతవరకు అక్కడ పోలింగ్ను కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక అదే కాకుండా
మరో 2 ప్రాంతాల్లో ముఖ్యంగా సోలాపూర్ సంబంధించి శాస్త్రీనగర్లో కూడా 187 సంబంధించినటువంటి పోలింగ్ బూత్లో కూడా ఈవీఎం మొరాయించినట్టుగా తెలుస్తుంది. పోలింగ్ ప్రారంభమైనప్పటికీ కొద్దిసేపటి తర్వాత ఈవీఎం మొరాయించినటువంటి నేపథ్యంలో వాటిని మరమ్మతులు చేసే దిశలో కావచ్చు, ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసే దిశలో కూడా అక్కడ ఉన్నట్టు ఆ స్టేట్ ఈసీ కూడా ఆలోచన చేస్తుంది. ఇక ఇదే కాకుండా మరొక ప్రాంతంలో కూడా కీలకంగా ఒక విషాద ఘటన కూడా చోటు చేసుకుంది. కన్కార్ ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి కన్కార్ ప్రాంతంలో ఏదైతే 217 సంబంధించిన పోలింగ్ బూత్లో మాత్రం ఆ పోలింగ్ బూత్ సంబంధించిన అధికారి నిర్వాహకులు ఎవరు ఉన్నారో ఆయనే గుండెపోటుతో మరణించారు. ఈ నేపథ్యంలో కొంతవరకు అక్కడ పోలింగ్ను ఆపి యథావిధిగా ప్రస్తుతం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం అక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక కీలకమైనటువంటి ఈ ఎన్నికల్లో పలు పార్టీలకు సంబంధించినటువంటి సీనియర్ నేతలతో పాటు అదేవిధంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన గవర్నర్లు, అదేవిధంగా పార్టీ ముఖ్యమంత్రులు, ఆ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో పాటు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున ఈ పోలింగ్లో కూడా పాల్గొంటున్నారు. ఒకసారి వారికి సంబంధించిన లిస్టును కూడా మనం పరిశీలించేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. కీలకంగా పళనిస్వామి ఏదైతే ఎడప్పడి సంబంధించినటువంటి పోలింగ్ బూత్లో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంపాల్ సంబంధించినటువంటి గవర్నర్ నజ్మా హెప్తుల్లా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక సౌత్ బెంగళూరులో దేశ రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఇదే సందర్భంలో రామ్నగర్లో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, బసంత్ నగర్లో ఏదైతే ఆ సంబంధించినటువంటి కీలక నేత టీటీవీ దినకరన్, తేయంపేటలో ఎంకే స్టాలిన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఇంపాల్లో ప్రధానంగా మణిపూర్లో ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్ బీరేన్ సింగ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఇదే సందర్భంలో పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడి సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక అదే కాకుండా తమిళనాడు దైవంగా భావించేటువంటి తలైవార్ రజనీకాంత్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా కమల్ హాసన్ ఏదైతే ప్రస్తుతం పార్టీని కూడా పెట్టి కీలకంగా దేశవ్యాప్తంగా రాజకీయాలు చర్చగా నిలిచినటువంటి కమల్ హాసన్ తన కుమార్తెతో కలిసి శృతి హాసన్తో కలిసి కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంకా ప్రకాష్ రాజ్ సైతం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే మొదటి ఈ 2-2.5 గంటల్లోనే కీలకంగా ఈ ప్రముఖులంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడమే కాకుండా అదే సందర్భంలో పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఏదైతే ఒక చైతన్యవంతమైనటువంటి భారత్ను, అభివృద్ధి చెందేటువంటి భారత్ను నిర్మించుకునే దిశలో ఓటు హక్కును వినియోగించుకోవాలనేటువంటి పిలుపును కూడా ఇచ్చారు. కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ సైతం తన ట్విట్ ద్వారా దేశ ప్రజలంతా కూడా ఓటులో పాల్గొనాలనే ఒక సందేశాన్ని కూడా పంపడం జరిగింది. అయితే ఈ అన్ని అంశాలు పక్కన పెడితే 2-3 ఘటనలు మినహా అంటే ఈవీఎంలు ముఖ్యంగా అస్సాం, అదేవిధంగా శ్రీనగర్, అదేవిధంగా ఈ ప్రస్తుతం తాజాగా షోలాపూర్లోని శాస్త్రీనగర్ మినహా అన్ని ప్రాంతాల్లో కూడా ఈవీఎంలు కూడా ఎక్కడ మొరాయించినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైతే అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం ఇది ప్రశాంతంగా ఓటింగ్ కూడా కొనసాగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ.